ఈరోజు నేను చేస్తున్నది సాంబార్ దుంపలు అండ్ మామిడికాయ కర్రీ. అవన్నీ ఉల్లిపాయలు అవి కోసుకొని వేయించేసుకొని, మామిడికాయలు కూడా కోసుకొని పక్కన పెట్టేసాను, దుంపలు కూడా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసాను. అవి కూడా ఎందుకు చెప్పడం లేనేసి నార్మల్గా ఇంట్లో ఒక నలుగురికి వండుకుని కూర ఎలానో అందరికీ తెలిసిందే కదా, అది కూడా ఏం చెప్తాం. నార్మల్ నేను ఎలా చేస్తాను అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని వీడియో తీస్తున్నాను అంతే. ఇలా నార్మల్గా నేను ఎక్కువగా మసాలాలు అవి ఏమి వేయను, ఉప్పు కారం పసుపు అంతే. ఎక్కువగా ఏమి వేసి ఈ కూరలో ఏమి ఎక్కువగా వేసేసేది అంత ఏమి ఉండదు కదా. నెక్స్ట్ అవి దుంపలు అవి వేగిపోయాక కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఇటు వేగాక కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకొని అవి కూడా కొంచెం ఇటు అటు కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇలా మూత తీసుకుంటే ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇలా దగ్గరికి అయిపోయిందని ఇంకొకసారి ఇలా కలిపేసిన తర్వాత చాలా బాగుంటుంది. దగ్గరికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకన్నా ముందుగా నేనే టేస్ట్